నీవు ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండు. నీవు ఒంటరిగా ఉన్నావా? అయితే ఖాళీగా ఉండవద్దు. ఖాళీగా ఉన్నావా? అయితే ఒంటరిగా ఉండవద్దు. ఎందుకని? ఎందుకంటే సాతాను ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వారిని, పెద్ద పెద్ద వారిని వారు ఒంటరిగా ఉన్నప్పుడే పాపంలో పడవేశాడు. దేవుడు సృష్టించిన మొట్టమొదటి స్త్రీ హవ్వ. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను ఆమెను శోధించాడు. బహుబలాఢ్యుడైన శాంసోను తిమ్నాతుకు ఒంటరిగా వెళ్తున్నప్పుడే సాతాను శోధించి లోబర్చుకున్నాడు. దావీదు యెహోవా హృదయానుసారుడు కానీ ఒంటరిగా మిద్ద మీద తిరుగుతున్నప్పుడే శోధించబడి పాపంలో పడిపోయాడు. యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్న తరువాత అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను వచ్చి భయంకరంగా శోధించాడు. యేసేపు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ దుష్టురాలు శోధించింది. కాబట్టి నీవు ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను బహుబలముగా నీ మీదకు దిగి వస్తాడు. కావున ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆత్మీయత విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి.